Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్ కు టీడీపీ జనసేన కేడర్ షాక్. గతంలో రాయలసీమ జిల్లాల్లోని 2 పట్టభద్రుల అలాగే ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైఎస్ జగన్ కు బుద్ధి చెప్పాలని వైసీపీ శ్రేణులే వ్యతిరేకంగా పనిచేశాయి. పట్టుబట్టి మరీ 3 చోట్ల వైసీపీ అభ్యర్థుల్ని ఓడించడంలో సొంత పార్టీ శ్రేణులు క్రియాశీలక పాత్ర పోషించాయి. ఈ 3 స్థానాలలో ఓటమే ఆ తర్వాత ఎన్నికలలో వైసీపీ పతనానికి దారితీసిందనేది బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలో 27న రాష్ట్రంలో ఒక ఉపాధ్యాయ 2 పట్టభద్రుల స్థానాలకు జరగనున్న ఎన్నికలు రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలు అలాగే కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలలో గెలవాలని సీఎం చంద్రబాబు పట్టుదలతో ఉన్నారు. పదే పదే ఎమ్మెల్సీ ఎన్నికలపై సంబంధిత మంత్రులు, ఎమ్మెల్యేలతో ఆయన సమావేశమవుతూ ఎలాగైనా గెలిచి తీరాలని దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల్లో ఉన్న పట్టుదల క్షేత్రస్థాయిలో కనిపించడం లేదని సమాచారం. ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు అవుతోందని మాయమాటలతో మభ్యపెట్టడం మినహాయిస్తే చేసిందేమీ లేదనే ఆవేదన చాలా మందిలో ఉంది. ఇక జనసేన విషయానికి వస్తే తమకు కనీస గౌరవం దక్కడం లేదని బహిరంగంగానే విమర్శిస్తున్నారు. టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులలో కూడా తమ పనులేవీ కావడం లేదనే ఆగ్రహం ఉంది. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికలే సరైనవనే భావన చాలా మందిలో ఉందనే మాట వినిపిస్తోంది. గతంలో జగన్కు బుద్ధి చెప్పడానికి వైసీపీ శ్రేణులు ఇలాగే చేశాయనే స్ఫూర్తిని కూటమి నేతలు తీసుకుంటున్నారనే చర్చకు తెరలేచింది. ఉదాహరణకు తెనాలిలో తీసుకుందాం. ఆలపాటి రాజేంద్రను గెలిపించాలని మంత్రి నాదెండ్ల మనోహర్ నాయకత్వంలో సమావేశం నిర్వహించారు. కానీ నాదెండ్ల మనోహర్ అనుచరులు ఆలపాటికి చేసే పరిస్థితి ఉండదని అంటున్నారు. ఎందుకంటే ఆలపాటిని గెలిపిస్తే మరో పవర్ సెంటర్ తెనాలిలో ఏర్పడుతుందనే భయం నాదెండ్లలో ఉంది. పైకి మాత్రం ఆలపాటిని గెలిపించాలని సమావేశాలు నిర్వహిస్తున్నారు. పొన్నూరులో ధూళిపాళ నరేంద్ర ఎట్టి పరిస్థితుల్లోనూ రాజేంద్రకు మద్దతిచ్చే పరిస్థితి ఉండదు. ఉభయ గోదావరి జిల్లాలలో టీడీపీపై జనసేన నాయకులు కత్తులు నూరుతున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో తమ ఆగ్రహాన్ని ప్రదర్శించకుండా ఉండరనే గ్యారంటీ లేదు. అందుకే 2 పట్టభద్రుల స్థానాలలో గెలుపు గురించి టీడీపీ ధీమాగా చెప్పలేని పరిస్థితి.